చావ చల్లనయ్యా. లోకాలు కాచే స్వామివి. నీ పాద కమలములే నాకు శరణ్యం. కృష్ణయ్య, దిగ్విజయాలు సాధించి మకుటం లేని మహారాజై ఏకఛత్రాధిపత్యంగా కురు సామ్రాజ్యమేలిన నీ మామ బిడ్డలు ఈనాడు దాయాదుల దాక్షణ్యానికి దోషి నొగ్గి బ్రతుకుతున్నారు. కృష్ణయ్య, ఈ అవమానానికి ఇంకా అంతం లేదా? అదేమిటత్త? యోధాన యోధులు గురువృద్ధులున్నారు, గురువృద్ధులున్నారు, కన్న తల్లివి నీవున్నావు. అందరం ఉన్నాం, అభిమానము ఉంది. కానీ ఆత్మబలం లేని ఆసక్తులు నాయన. ఆర్తరక్షణకే వలసిన అవతార మూర్తివని. అంతటితో ఆపు. అడ్డుపడకపోతే ఆదిదేవుడే అనేటట్టున్నావు. అన్న అసత్యం కాదులే కృష్ణయ్య. తెలుసుకున్న వారికి దేవకీ నందనుడు దేవదేవుడే. ఏమిటత్తా ఈ పొగడతా? నేను సామాన్య యాదవుని. పోనీ అదే అయినా పెన్ను మీగడలు ఆరగించిన మనసు కన్నీరు చూసి కరుగుతుందని అర్థిస్తున్నాను. ఆదరించమని నీ భావనను నీ చేత పెడుతున్నాను. పాల ముంచిన నీట ముంచిన నీదే భారం. అత్త, నువ్వింత మోమాట పెట్టి అడుగుతూ ఉంటే కాదనగలనా? చేయగల సాయం బావలకెల్లప్పుడూ చేస్తాను. చాలు చాలు నాయన, చాలు. ఈ చల్లని మాటే చాలు. కోరుకున్న వారికి కొండంత దేవుడవు, కొంగు బంగారానివి. నీ అభయమే నా బిడ్డలకు విజయం. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.